మార్నింగ్ న్యూస్ నేతపల్కు న్యూస్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామముదిరాజు. గతంలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో అయితే చర్చ నడుస్తుంది. ఎందుకంటే రాజ్యాంగాన్నే మార్చాలన్నాడు. ఎంతపోటి మనగాడో ఈరోజు మనకు అర్థమవుతుంది. రాజ్యాంగాన్నే మార్చాలన్న కేసీఆర్ను ప్రజలు ఆయననే ఇంటికి పంపించారంటే ప్రజాస్వామ్యం గొప్పతనం. నిన్న రిపబ్లిక్ డే రోజు అయితే తెలంగాణ ప్రజలైతే పసిగట్టిర్రు. కేసీఆర్ మామూలుగా వేయలే ఆ వ్యాఖ్యలు. రాజ్యాంగం అందరికీ న్యాయం చేస్తుందా? దళిత మంది ఇచ్చే సందర్భంలో అందరికి న్యాయం చేస్తుందా? ఏముంది అలా? మార్చేద్దాం, చేర్పులు చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి ఉద్యమం చెట్లు చెప్పిండు కదా. ఇక మొన్న ఎన్నికలలో కేసీఆర్ని బర్వాతలు చేసి రాజకీయంగా ఇంటికి పంపించేసారు. అది ప్రజాస్వామ్యం గొప్పతనం. సో నిన్న రిపబ్లిక్ వేడుకలు అయితే అట్టహాసంగా దేశవ్యాప్తంగా తెలంగాణలో ఘనంగా జరిగినాయి. ఇక ఒక ముచ్చటకు ఏ ముచ్చటకు ఆ ముచ్చట అయితే చెప్పుకోవాలి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అయితే గవర్నర్ ఆఫీస్ అంటేనే అంటిముట్టనట్టు ఉంటుండే. గవర్నర్ ఆఫీస్ అంటేనే అదేదో కుష్టి రోగం ఆఫీస్ అన్నట్టు, దాంతో అసలు కేసీఆర్కు సంబంధం లేనట్టు, ప్రగతి భవన్కు మించినటువంటి ప్రజాస్వామ్యం ఇంకోటి ఉన్నదన్నట్టు ఏమన్నా పూజలు ఇచ్చిరా, ఏమన్నా కలరింగ్ ఇచ్చిరా. కానీ భారతదేశ ప్రజాస్వామ్యం ఓటు అనేది ఎంత పెద్ద ఆయుధమో మనం ఎన్నికలలో చూసినాం కదా. గంత పెద్ద ఆయుధంతోన కేసీఆర్ అనేటువంటి ఒక నియంతను, ఒక రాజుని, ఒక దొరను గడీల నుంచి వెళ్ళి తరిమి 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 ప్రగతి భవన్ నుంచి వెళ్ళి ఎల్లగొట్టిర్రంటే ఇక దానికి మించినటువంటి ఆయుధం ఇంకోటి ఉండదు. గవర్నర్ ఆఫీస్కి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు గట్టిగానే మెరుగుపడాయి. సరే, ఆమె బీజేపీ కార్యకర్తగా ఉండి గవర్నర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రెండు బద్ధశత్రుడే, అనుమానం లేదు. కానీ ప్రజాస్వామ్యం అనేటువంటిది ఎంతో గొప్పగా ఉంటుందో నిన్న గవర్నర్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక గణతంత్ర దినోత్సవాలను ముఖ్యమంత్రి గవర్నర్ ఇద్దరు కలిసి జరుపుకున్నారు. పొద్దుమికలు అయితే ఎట్ హోమ్ కార్యక్రమం విందిస్తుంటుందిగా గవర్నర్ రిపబ్లిక్ డే రోజున. ఇగో దానికి మంత్రులు, ముఖ్యమంత్రి, అందరు అధికారులు అయితే హాజరైనరు. సో తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికింది అనేటువంటి విషయం నిన్న కేసీఆర్ అధికారంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. సరే, ప్రజాస్వామ్యం గురించి ఇట్లా ఉంటే ఇక కేసీఆర్ అయితే నిన్న బయటకు వచ్చిండు, ఎంపీలతోనే కలిసిండు, మాట్లాడిండు, ముచ్చట్లు చేసిండు. పార్లమెంటులో ఎట్లాంటి వ్యూహాలు పెట్టాలి, పదును పెట్టాలి అనేటువంటి ముచ్చట చెప్పుకొచ్చిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు, మేము ప్రజలు ఎవరు అడగలేదు. ఇగో పులి బయటకు వస్తే బోనుల బంధిస్తాని అన్నావు. మరి పులి బయటకు వచ్చింది, ఇప్పుడు ఎప్పుడు బంధిస్తావు? గా ముచ్చట తెలంగాణ ప్రజలకు తీర్చు. ఎందుకంటే ఇది ఎవ్వరు అడగలే. నీకు నువ్వే పులి బయటకు వస్తే లోపల వేసి గోరిగార్త అని చెప్పినవు. మరి ఎప్పుడు చేస్తావు? దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. సో పేపర్లకు వెళ్ళినప్పుడు మీకు ఇవన్నీ కొంత విశ్లేషణ వేసి చెప్పే ప్రయత్నం చేస్తాం. సో మిత్రులారా, మీరు మర్చిపోకూడదు. పదే పదే అడుగుతా ఉన్నా, నేతపల్కు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సోషల్ మీడియా గ్రూపులలో, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇక అన్నిట్లలో షేర్ చేసి మన ఛానల్ పాపులారిటీని పెంచాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక చక్కగా మనము వెలుగు పేపర్లకు వెళ్దాం. అయ్యదుడు రే, జయ జయ హే తెలంగాణ. 26 జనవరి సందర్భంగా ఢిల్లీ కర్తవ్యపథ్లో తెలంగాణ శకటం ఆకట్టుకుంది. కుమరం భీము, రాంజీగోండు, చాకలి ఐలమ్మ విరోచిత పోరాటాలను గుర్తు చేసింది. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పదాలను శకటంపై ప్రదర్శించారు. ఇక చూడరే, ఇంతనే ఇజ్జత్ తెచ్చుకోవాలి కేసీఆర్ చూసిన తర్వాత. గన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా తెలంగాణ శకటాన్ని రిపబ్లిక్ డే వేడుకల్లా పాల్గొనేటన్నా చేసిందా? ఎంత దరిద్రమైనటువంటి పాలన కేసీఆర్ అంటే చూడరి. ఇప్పుడు మొట్టమొదటిసారిగా తెలంగాణ శకటం చూడరి ఢిల్లీ నడి వీధుల్లా, పార్లమెంటు వీధుల్లా పోతా ఉంటేనంటే జయ జయ హే తెలంగాణ అనేటువంటి నినాదంతోన చాకలి ఐలమ్మ, రామ్జీ గోండు,
కొమరం భీము లాంటి ఎందరో మహనీయులను గుర్తు చేసుకుంటూ ఆ రిపబ్లిక్ వేడుకల్లో మన శకటం పోతున్నప్పుడు మనసు అనేది ఉద్వేగానికి గురైనటువంటి పరిస్థితి నిన్న చూసినాం మనం. సో అది అంత గొప్పగా మనము నిన్న రిపబ్లిక్ వేడుకలు జరుపుతున్నటువంటి సందర్భం లైవ్లో మనందరం చూసినాం. ఇక కర్తవ్యపథ్పై నారీ శక్తి ఢిల్లీలో ఘనంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్. తొలిసారి ఆల్ విమెన్ ట్రై సర్వీసెస్ కంటింజెంట్ కవాతు సైనిక శక్తిని చాటిన త్రివిధ దళాలు, పారామిలిటరీ బలగాలు గుర్రపు బగ్గీలో కర్తవ్యపథ్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చీఫ్ గెస్ట్గా హాజరైన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఇక ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా గుర్రపు బగ్గీలో కర్తవ్యపథ్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్కు స్వాగతం పలుకుతున్న ప్రధాని నరేంద్ర మోడీ. సో నిన్న ప్రధానమంత్రి గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుని అయితే పిలిచారు. ఆయనకు రెడ్ కార్పెట్ వేసి అతిథిగా గొప్ప గౌరవాన్ని అయితే ఇచ్చిండ్రు. సో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రమ్మంటే రానుపోరా అని చెప్తే ఎంబడే మైక్రాన్ పిలిచారు. ఇంత గొప్పగా నిర్వహించారు, ఇంత గొప్పగా ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు, గౌరవాన్ని ఇచ్చారు. సో ఇది కర్తవ్యపథ్పై నారీ శక్తి అని చెప్పేసి నిన్న గణతంత్ర వేడుకల్లో ఎక్కువగా మహిళలకు అన్నిట్లా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చారు. ఇక గీడ చూడురి, నియంతృత్వానికి చరమగీతం, అహంకారం చెల్లదని తెలంగాణ సమాజం తీర్పు ఇచ్చింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది అని చెప్పేసి గవర్నర్ తమిళసై చెప్పింది. ఎందుకు చెప్తా ఉంది తెలుసా? గవర్నర్ తమిళసైని ఒక మహిళని చూడకుండా, ఒక గవర్నర్ అని చూడకుండా, కేసీఆర్ నియంతృత్వ ధోరణి, ఒక అహంకారి, హిట్లర్ కంటే మించినోడు, చార్లీ శోభరాజ్ కన్నా మించినోడు అనేటువంటి ఏవైతే పదాలు వాడుతున్నారు ఇప్పుడు నిజంగా అత్తినట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు గవర్నర్ ఆఫీస్కి, ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సమతుల్యతలను పాటిస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. తెలంగాణ ప్రజలు మామూలు ప్రజలు కాదప్ప. కేసీఆర్కి 2 సార్లు అధికారం ఇచ్చారు. 2 సార్లు అధికారం ఇస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడి నాయంత పోటు మొనాడే లేకుంటాడు, ఇక నాయంత పిట్టల రాముడే లేకుంటాడు, తుపాకీ రాముడే లేకుంటాడు. ఇగో గిట్లా గొప్పలకు పోయి గడిని నిర్మించుకొని గడి ద్వారా పాలన చేస్తా, రాజ్యాంగాన్ని మార్చేస్తా, ప్రజలకు ఏం కావాలో నేనే నిర్ణయిస్తా, ప్రజలు ఏది అడగొద్దు, ప్రజలు నా దగ్గరికి రావద్దు, నేనే అన్ని సమకూరుస్తా, నేను ఒక రాజుని, ఏం చెప్తే తెలంగాణ సమాజం వినాలని చెప్పేసి ఏదైతే కేసీఆర్ ఒక నియంతృత్వమైనటువంటి విధానంతో పాలన చేసిండ్రో గా పాలనను తెలంగాణ ప్రజలు పీకి బొంద చేసారు. అది నేను చెప్పేది కాదు, గవర్నర్ తమిళసై చెప్తా ఉంది. చూడుర్రి, గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు, కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉండేది. ఇక పేదల కన్నీరు దుడిచే నాతుడు లేని పాలన గతంలో చూశాం. ఇప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్య పాలనలో ఉంది. మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలు వినేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. సెక్రటరియట్లోకి సామాన్యుడు సైతం వచ్చి ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునేటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే గట్టినే అరుచుకుంది గవర్నర్ తమిళసై. అయితే ఇక శుక్రవారం హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలో జెండాకు వందనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఒకసారి దీనికి సంబంధించి పబ్లిక్ గార్డెన్లో, సో మామూలుగా అయితే కేసీఆర్ ఎర్రకోట పైన జెండా ఎగరేస్తుంట, ఎర్రకోట మీద అంటున్నా, గోల్కొండ కోట మీద జెండా ఎగరేస్తుండే. ఇక ఈ గోల్కొండ కోట వద్దనుకున్నాడు, అట్లనే పరేడ్ గ్రౌండ్ వద్దనుకున్నాడు, పబ్లిక్ గార్డెన్ చూజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి అయితే. సో మొత్తం మీద అయితే నిన్న గణతంత్ర దినోత్సవాలు తెలంగాణలో పబ్లిక్ గార్డెన్ నుంచి ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి చూసినాం. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి వీడియోలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీరులారా, వెలిగే ఆ దీపంలో మీ త్యాగం నిరంతరం జ్వలిస్తూనే ఉంటుంది. వీరుల సైనికు స్మారక్ వద్ద స్వాగతం పలికిన త్రివిధ దళాలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీరుల సైనిక స్మారక్ వద్ద యుద్ధ వీరులకు నివాళులు అర్పించడం జరిగిందని చెప్పేసి ఇక సో మొత్తం మీద అయితే స్వతంత్రం కోసం కొట్లాడినటువంటి ఎందరో మహనీయులు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయిన లెక్క చేయకుండా స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళందరినీ స్మరించుకున్నటువంటి పరిస్థితిని నిన్న చూసినాం. సో ఇది ఎందరో మానవీయుల ఫలితం
త్యాగ ఫలితం కోట్లాది భారతీయుల గణతంత్ర దేశం. సో రేవంత్ రెడ్డి నిన్న జెండా ఎగిరేసినటువంటి సందర్భంలో ఈ వీడియో జెండా ఎగిరేసిండు, పూలు బయటకు వచ్చినాయి, సెల్యూట్ చేసిండు. ఆ తర్వాత సో మన భారత జాతీయ గీతం పాడుతూ అందరూ గౌరవ వందనం ఇక్కడ చేస్తూ ఉన్నారు. అది నిన్న పోలీసులు అందరు కవాతు మొత్తం ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇక గణతంత్ర వేడుకల్లో తెలంగాణ జననేత అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. గవర్నర్ తమిళసైకి ఆహ్వానం పలికిండు, జెండాకు సెల్యూట్ చేసిర్రు. ఇక్కడ మంత్రుల బృందం అంతా, అధికారులు ఇక్కడంతా నిన్న ఇక నిన్న చూడురి కర్తవ్య పత్ల. సో నిన్న తెలంగాణ శకటం చూడురి ఎట్లా పోతుందో, విను వీధుల్లో చూడరు. ఒకసారి చూడండి. చాకలి ఐలమ్మ, కుమరం భీం, రామ్జీ గోండు, ఇదుడు నృత్యాలు తెలంగాణ యొక్క సాంప్రదాయాలు సంస్కృతులు ఉట్టిపడేలా ఎంత మంచిగా చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ మొత్తం వాళ్ళు చూసారు. ఇక చూడరు ఆదివాసీలు లంబాడాలు డ్యాన్సులు నృత్యాలతోన చూడరు. ఇక చూడరే, ఇది కదా కావాల్సింది. గీ మాత్రం ఇంకిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా ఇట్లా చేసిండా? కిషన్ రెడ్డి కూడా ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు మనకు. అది తెలంగాణ శకటానికి సంబంధించి నిన్న. ఇక తర్వాత ఎటువం కార్యక్రమం నిన్న పొద్దుమికెలా ఎటువం కార్యక్రమం గవర్నర్ రాజ్భవన్లో నిర్వహిస్తుంది ప్రతి ఏడాది. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రుల బృందం అధికారులు మొత్తం హాజరయ్యారు, ఇందులో పాల్గొన్న పరిస్థితి. దీన్ని కూడా కేసీఆర్ ఎప్పుడు పోలే కదా. కేసీఆర్ ఎప్పుడన్నా పోయిడా? డుమ్మలు కొట్టుడే. గవర్నర్ ఆఫీస్ అంటేనే కేసీఆర్కు చిరాకు, అలర్జీ, రోత. ఎందుకో మరి ఆ రోత మొత్తం ఇప్పుడు ఇంటికాడ లెక్క పెట్టుకొని చెప్పేసి ప్రజలు పంపించారు. ఇది ఇక టీఎస్పీఎస్సీ ప్రతిష్టను పెంచుతాం. కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి. చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ, కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగిందంట. ఇక నోటిఫికేషన్ల సంగతి తేల్చాలి ఇప్పుడు. సరే, టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసిర్రు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని చైర్మన్గా పెట్టారు. మంచిగా ఉంది. అదే మహేందర్ రెడ్డి పైన కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు, ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవాకులు చెవాకులు, ఏది ఉప్పు నిప్పులాగా అసలు ఏమన్నా మాట్లాడేటోడా, ఏమన్నా విమర్శించేటోడా, నియంతృత్వం చేసిండు, అడ్డగోలుగా అరెస్టులు చేసిండ్రు, ప్రజాస్వామ్యాన్ని బతకనిస్తలేరు, కోకోలలు చెప్పుకొచ్చారు మహేందర్ రెడ్డి మీద. మరి ఏమైంది? అదే మహేందర్ రెడ్డికి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారులో కీలకమైనటువంటి పదవి. ఇక్కడ ఏం పనిచేస్తుంది? కులం కార్డు పనిచేస్తుందా లేదంటే ఇంకేమైనా పనిచేస్తుందా? మీరే చెప్పాలి. అది నేనైతే ఇక మీకే క్లారిటీ ఉంటుంది, నాకన్నా ఎక్కువ చూసుకోరు. అది ఇక అది అట్లుంటే కేసీఆర్ను అరెస్ట్ చేయాలి, కాంట్రాక్టర్లకు 1,00,000 కోట్లు దోచిపెట్టిండు వివేక్ వెంకటస్వామి. నాపై బల్కసుమన్ ఒక్క ఫిర్యాదు చేస్తే ఈడీ రేట్స్ జరిగినాయి. కేసీఆర్ పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈడీ రేట్స్ ఎందుకు జరుగుతలేవని ప్రశ్న. అన్నారం బ్యారేజీ వద్ద కరకట్ట నిర్మాణంపై ఇంజనీర్లతో సమీక్ష. బ్యాక్ వాటర్తో నష్టపోతున్నామని కన్నీళ్లు పెట్టుకున్న రైతులు. కరకట్ట నిర్మించి ఆదుకుంటామని వివేక్ భరోసా ఇచ్చినట్ట. ఈ కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల పంట నష్టం జరిగిందంటూ రోధిస్తున్న మహిళలను ఓదారు వస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఏముంది, కేసీఆర్ అరెస్ట్ చేయాలి, కాళేశ్వరం జరిగిన అవినీతి మొత్తం అని చెప్పేసి వాళ్ళదే ప్రభుత్వం చేయరు. 1,00,000 కోట్లు దోసుకున్నటువంటి కేసీఆర్ని అరెస్ట్ చేయరు కానీ ఈడీతో రేట్స్ చేయించారు. కానీ బల్కసుమన్ ఒక ఫిర్యాదు చేస్తే నా మీద ఈడీ రైట్స్ చేస్తుందని చెప్పేసి వాపోయిండు. ఈ కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తునకు మేము రెడీ. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి. హైకోర్టులో సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిందట. జల్దీ నాయన కాళేశ్వరం గురించి నానబెట్టకూరు. ఏది బాగా ఎక్కువ దినాలు దాన్ని అట్టే గడుపుకుంటూ వచ్చారు అనుకో, బాగా మక్కి నానబెడితేనంటే పుచ్చి బూరెలైనట్టు ఇక మీరే ఈ రకంగా నానబెట్టుకుంటూ వస్తే కాళేశ్వరం మీద ఉద్యమం వచ్చేట్లే చెప్పుకుంటూ వస్తే అవినీతి జరిగింది అనేది తేట తెల్లమైంది. ఇప్పుడు అది ఎట్లా జరిగింది, ఎంత జరిగింది, ప్రజా సంపద ఎట్లా లూటీ అయింది, ఎంతో దోసుకున్నారు, గదంతా బయట పెట్టాలి.
ఎవడైతే దానికి బాధ్యుడో వాళ్ళందరినీ తీసుకొని గల్లబట్టి బోన్లో కూర్చునబెట్టుర్రు. ఇక అప్పుడే ప్రజలు నమ్ముతారు. ఇంక దాని మీద పొడిగింపులు, సాగదీసుడాలు, ముచ్చట్లు ఎప్పుడులు, నానబెట్టుడులు, గది గిది ఎప్పుడు బంద్ పెట్టుర్రు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం జర ఆలోచన చేయుర్రి మీరు. సో కాళేశ్వరం పైన హైకోర్టు ఆదేశిస్తే సిబిఐ కూడా రెడీగా ఉన్నాము ఎంక్వైరీ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిందంట సిబిఐ. ఇక రాజ్యాంగాన్నే కేసీఆర్ మార్చాలన్నాడు, నియంతృత్వ పాలన ఉండాలనుకున్నాడు. కోదండరాం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి టీజేఎస్ ఆఫీస్లో రిపబ్లిక్ వేడుకలు జరిగినటువంటి సందర్భం. సో కోదండరాంకి అయితే ఎమ్మెల్సీ పదవి గవర్నర్ కోటలో అయితే వచ్చింది. ఇక దాన్ని నిన్న కేటీ రామారావు బ్యాచ్ అయితే విమర్శలు, ప్రతి విమర్శలు ఆడిపోసుకున్నాడు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్ ఒక బీసీ బిడ్డ, ఎరకల బిడ్డ సత్యనారాయణకు మేము గవర్నర్ ఆఫీస్కి ఎమ్మెల్సీలుగా ఇవ్వాలని చెప్పేసి ప్రపోజల్ పంపిస్తే తిరస్కరించింది. మరి ఈరోజు కోదండరాము ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తికి ఎట్టిస్తారు అని చెప్పేసి వాపోయిండు గవర్నర్ మీద. కోదండరాం తెలంగాణ ఉద్యమం కోసం ఏం చేశారో తెలంగాణ సమాజానికి తెలియదా? ఒక ప్రొఫెసర్గా ఎంతమంది విద్యార్థులకు ఏ విద్యాబుద్ధులు చెప్పినో తెలియదా? సరే, ఆ విషయంలో క్లారిటీ అయితే తెలంగాణ ప్రజలకు ఉంది. ఏదేమైనా కూడా కేటీ రామారావు చేసినటువంటి రాజకీయ వ్యాఖ్యలు తప్పిస్తే అంతకు మించి ఇంకోటి ఉండదు. ఇక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై భూ కబ్జా కేసు, ఆయన భార్య నీలిమ మరొకరి పైన కూడా ఇక డూప్లికేట్ డాక్యుమెంట్లతో ప్లాట్ కబ్జా చేస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు. ఈ పల్లా రాజేశ్వరరెడ్డి కేసీఆర్ కాందానిలో అత్యంత కీలకమైనటువంటి వాడు భూములను చెరబట్టిండు, ఖాళీల పేరు మీద ఖాళీలకు అడ్డగోలుగా భూములు కబ్జా పెట్టిండు. మొత్తం కబ్జా రాయుడుగా, కబ్జాకోరుగా, రాబందుగా, రాక్షసిలాగా మారిండు అనేది గత పాలనలో మనం చూసినాం. సో కేసులు పెడతా ఉన్నారంటే చూడుర్రి. ఇక ఎంపీ అభ్యర్థులు ఎట్లా బలమైన క్యాండిడేట్లు దొరక్క తలవాటుకుంటున్న బీఆర్ఎస్ పోటీకి సీనియర్లు సిట్టింగ్ల విముఖత, బీజేపీ నుంచి పోటీకి కొందరి ప్రయత్నాలు, కొత్త వాళ్లను బరిలోకి దించాలని అధిష్టానం యోచన. సో బీఆర్ఎస్ పార్టీకి చూడరి ఏ పరిస్థితుల నుంచి వెళ్ళి ఏ పరిస్థితికి వచ్చిందో చూడరి. ఆకాశంలో వ్యవహరిస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ పాతాళ లోకంలో పడిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా, ఎంపీగా స్థానిక సంస్థలకు పోటీ వాడాలంటే కోకొల్లలు ఎదురు చూసేటోళ్ళు టికెట్ల కోసం. కానీ ఇప్పుడు దొరకలేరంట, పోటీ చేయడానికి విముఖత చూస్తున్నారంట, పక్క పార్టీల వైపు తొంగి చూస్తున్నారంట, గోడ మీద పిల్లులాగా ఎదురు చూస్తున్నారంట పక్క పార్టీ వాళ్ళు ఇస్తారని చెప్పేసి. గా పరిస్థితి వచ్చిందంటే ఓడలు బళ్ళు ఓడలు అయితే అనేది నిదర్శనం గిరే చూడుర్రి. ఇక రేపు రాష్ట్రానికి అమిత్ షా రాబోతా ఉన్నాడంట. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల దాకా ఆయన మహబూబ్నగర్, కరీంనగర్, హైదరాబాద్లో పర్యటించబోతా ఉన్నాడట. ఈ హెలికాప్టర్ల తయారీ కోసం టాటా ఎయిర్ బస్ డీల్ చేసుకున్నదనే వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా కీలకమైనటువంటి వార్తలోనే చూద్దాం. అహంకారం, నియంతృత్వం చెల్లవు, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పు ఇదే. పేదల కన్నీళ్లు తుడిచే నాదుడే లేని పాలనను గతంలో చూసినామని చెప్పేసి గవర్నర్ చెప్తా ఉన్నారు. ఇక పాలకుల్ని నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. కొత్త ప్రభుత్వంలో అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాలకు మేలు, స్వేచ్ఛ, సమాన అవకాశాలు దక్కాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. 75వ గణతంత్ర దినోత్సవాలలో సందర్భంగా గవర్నర్ తమిళసై చేసినట్టు వ్యాఖ్యలు ఇవి. ఎట్ హోమ్లో నవ్వులే నవ్వులు, హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. వేడుకకు దూరంగా బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయంట. ఏ ప్రభుత్వమైన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అంతాయని గవర్నర్ డాక్టర్ తమిళసై అన్నారు. అలా కాకుండా గడిచిన 10 ఏళ్లలో పాలకులు నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించని తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి చరమగీతం పాడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనే ముచ్చట ఇక్కడ చూస్తా ఉన్నాం. సో నియంతృత్వంగా, అహంకారంతోన నియంతలాగా, ఒక హిట్లర్ లాగా, ఒక చక్రవర్తి లాగా, ఒక నీరో చక్రవర్తి లాగా, నాకన్నా మించిన పోటు మనగాడు లేడు అని ఎవడన్నా భావిస్తే కేసీఆర్ను ఎట్లయితే రాజకీయంగా బండకేసి కొట్టినో గట్లనే కొడతారు అనేది నిరూపితమైంది తెలంగాణలో మాత్రం.
గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి ఆకట్టుకున్న తెలంగాణ శకటం. దేశ చరిత్రలో తొలిసారి త్రివిధ దళాలకు చెందినటువంటి పూర్తిస్థాయి మహిళా కంటింజెంట్ మార్చ్ పాస్ట్. ఈ రాకెట్ వ్యవస్థల ప్రదర్శన, బైక్ విన్యాసాలతో సత్తా. మహిళా శక్తిని చాటేలా వివిధ రాష్ట్రాల శకటాలు. వందే భారతం నారీ శక్తి పేరిట నృత్య ప్రదర్శనలతో సంస్కృతిని చాటిన 1500 మంది డ్యాన్సర్లు. ఇక ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ ఇక 40 ఏళ్ల తర్వాత వేడుకల్లో మళ్ళీ గుర్రపు బొగ్గి మైక్రాన్తో కలిసి కర్తవ్య పథకు రాష్ట్రపతి ముర్ము అని చెప్పేసి ఇక తెలంగాణ శకటాన్ని ఇక్కడ చూడవచ్చు మనం. ఇక కనకప్పు సింహాసనం శునకము. మంచి పదవిలోకి వచ్చిన నీచ మానవుల బుద్ధి మారదు. అధికారం చేపట్టి 45 రోజులైనా మమ్మల్నే తిట్టిపోస్తున్నారు. అలాంటి వారి గురించి మాట్లాడి నోరు పాడు చేసుకోను. 45 రోజులైనా గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమేనా? కాంగ్రెస్ పార్టీని బీజేపీ జాకీ పెట్టి లేపుతుంది. గవర్నర్కు కోదండరాం రాజకీయ నేపథ్యం కనిపించలేదా? రేవంత్ రెడ్డికి కాదు, రాష్ట్ర ప్రజలకు బాధ్యులుగా ఉండండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రమైనటువంటి విమర్శలు చేసిండు. కనకపు సింహాసనం మీద శునకమ్మును కూర్చున్నబెట్టిన శుభలగ్నమునరగా బట్టము గట్టిన వెనకటి గుణమెలా మానురా వినరా సుమతి. అంటే కుక్కని తీసుకుపోయి కుర్చీ మీద కూర్చుని పెడితే పియ్యని చూసి అమాంతం ఒక్క గంతుకు ఎగిరిపోయి దుంకిపోయి తిన్నదంట. ఆయన లెక్క అదే చెప్తున్నా అన్నట్టు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళ అలవాట్లు ఎట్లా పోతాయి అవన్నీ ఇప్పుడు అన్నీ అవే ఉన్నాయని చెప్పేసి కేటీ రామారావు విమర్శలు చేసుడంటే నిజంగా చాలా నవ్వు వస్తుంది. కేటీ రామారావు ఏం చేసిండు అనేది ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం మనం. సో గణతంత్ర వేడుకలను అయితే ఘనంగా నిర్వహించాడు. ఒకప్పుడు ఎంత అట్టాసంగా నిర్వహించేటోళ్ళు ఇప్పుడు చూడు ఏడికి పాతాల లోకంలో పడిపోయి ఎదుడు గుంపు మేస్త్రిలాగా కొంతమందితో నా పార్టీ ఆఫీస్ దగ్గర నిర్వహించే పరిస్థితి చూడు కేటీ రామారావు. ఇప్పుడు గుర్తొచ్చిండా జయశంకర్ సార్? ఇప్పుడు గుర్తొచ్చిండు. ఈ పంది కౌశిక్ రెడ్డి ఇక్కడనే ఉన్నాడు. ఎదుడు కేటీ రామారావు బ్యాచ్ మొత్తం ఇక్కడ ఆగింది. అయితే సరే మంచిదే, గణతంత్ర దినోత్సవాలను ఇట్లా జరుపుకున్నాడు. గీడ అంబేద్కర్కు చూడరి ఎగరేస్తున్నాడు చూడరి కేటీ రామారావు. తెలంగాణ భవన్లో ఇక జాతీయ పతాకాన్ని ఎగిరేసే సందర్భంలో ఈ వీడియో మనం చూస్తున్నాం. ఎగిరేయి కానీగా గోల్కొండ కోట మీద అయ్యే ఎట్లా ఎగిరేస్తుండే ఒకప్పుడు. ఇప్పుడు చూడు తెలంగాణ భవన్కి పరిమితమయ్యారు. 100-150 మంది కూడా లేనట్టున్నారు ఆడ. అయ్యో ఓకే ఎగిరేషన్ అయిపోయింది కదా. సరే చూడు ఇంకా చాలా చూపెట్టేది ఉంది రామారావుది. కాంగ్రెస్ బీజేపీలది ఫెవికల్ బందమాట. రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతాం. మీరు గమనిస్తే మన కడియం శ్రీహరి గారు, మా కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. వారు ఎమ్మెల్సీగా ఉండే తర్వాత మన ఎమ్మెల్యేలు అయినారు. ఇద్దరు రాజీనామా చేసినారు. ఒకటే రోజు రాజీనామా చేస్తే చైర్మన్ గారు అదే క్షణంలో ఒకటేసారి ఆమోదించారు. వెంటనే ఒకటే బుల్లెటిన్ లో. సరే మంచిగా ఉంది. ఈయన చెప్పే శానంలో బీజేపీ కాంగ్రెస్ ఫెవికల్ బంధం అని విమర్శలు చేస్తున్నాడు. ఈయనకు అర్థం కావాల్సింది ఏంటంటే వీళ్ళ గోతి తీయడానికి బీజేపీ కాంగ్రెస్ పనిన వ్యూహం అది. ఇంకా పసిగట్టకపోతే ఎట్లా చెప్పురి? కాంగ్రెస్ని జాకీలు పెట్టి లేపుతారు బీజేపీలు, అనుమానమే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిని ముంచాలి, బీఆర్ఎస్ పార్టీని పాతాళ లోకంలో పాతరేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఆ పార్టీని జాకీలు పెట్టి లేపి ఈ పార్టీని కథం పట్టే కార్యక్రమం నడుస్తుంది. అనుమానం లేదు. వీళ్ళకు కూడా తెల్లారినట్టు లేదు. ఇంకా కేటీ రామారావు అది గుర్తు పెట్టుకొని జర రాజకీయంగా మీ పార్టీ బతుకుతుందో లేదో మీ పార్టీ కార్యకర్తలను, లీడర్లను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కాపాడుకునే ప్రయత్నం చేసుకోరి. రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. దానివల్ల పోటీ చేయడానికి ఎవరు ముందుకు వస్తలేరట. అవేవో చూసుకోరాదు. వాళ్ళ మీద బదనాం చేస్తే మీ పార్టీ కథమైతే తప్పిస్తే ఇంకోటి కాదు. ఇక బీజేపీ పార్టీది అట్లుంది అంటున్నాడు. ఇక ఇది కనకపు సింహాసనం మీద శునకంపును కూర్చుని పెట్టినది. కాబట్టి వారి గురించి నేను మాట్లాడినా ఖరాబ్ చేస్తాను. ఒకటి మాత్రం వాస్తవం, ఈ అహంకారం, ఈ రకమైన ఒక అహంకారానికి పుట్టిన పేరు
తల్లి తండ్రి ఇంకేమన్నా గురువు ఎవరని ఉంటే నువ్వు, మీ అయ్యా, మీ కాందాని, మీ కుటుంబం మొత్తం. అహంకారము, నియంతృత్వము, రాచరికము, గడి ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయా? ఈయన ఇప్పుడు గిట్లా ఎవరన్నా మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తలేదా మీకు? కేటీ రామారావు చూడు ఏం మాట్లాడతాడు ఇంకా. వ్యక్తి వ్యవహారం మాకు వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తా ఉంది. ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తా ఉంది. వారు మాట్లాడి అంటా ఉన్నారు మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాం అనుకుంటున్నారు, మేము అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు ఆ ముచ్చట. అయితే అధికారం కోల్పోయిన తర్వాత అయ్యో అధికారం కోల్పోతే మీరు నాయన ఏమి చేయాలి, ఎట్లా చేయాలి, పార్టీ బతాలి అని మీరు అనుకుంటున్నారు. ఇంకా అధికారంలో ఉన్నారు అన్నట్టు ముచ్చట్లు చేస్తున్నావు. అందుకే వాళ్ళు చూస్తే మీరు మా మీద ఆడిపోసుకుంటున్నారు. అధికారం 40-50 రోజులు అయింది, మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు, మమ్మల్ని తిప్పిపోసుకోవడం. మీరు చేసిన పాలన ఘనమైనటువంటి పాలన. మరి ఎవరికి చెప్పుకోవాలి, ఎవరిని ఆడిపోసుకుంటారు? చరిత్ర గురించి ఎవరు చెప్పాలి? మీరే కదా తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు పాలన చేసింది. మంది గురించి ఆంధ్రలో గురించి చెప్పాలనా? సెంటిమెంట్ గురించి రగల్చాలనా? లేదంటే లగడపాటు, లేదంటే చంద్రబాబు, ఈ కిరణ్ కుమార్ రెడ్డి గురించో సెంటిమెంట్ రగల్చాలి. ఇంక మీకు అవకాశం లేకుండా పోయింది. బరివాత్తెలు అయిపోయారు. ఏ అవకాశం లేదు. ఆ సెంటిమెంట్ని జాకీలు పెట్టి లేపుదామన్నా అది ఇంత కూడా కదిలే పరిస్థితి లేదు. అయిపోయింది సెంటిమెంట్. వీళ్ళకి ఏ అస్త్రాలు లేవు. బీఆర్ఎస్ పార్టీ మునిగే పుట్టి అనేది క్లారిటీ వచ్చేసింది తెలంగాణ సమాజంలో. వాళ్ళకు కూడా ఇంకా అర్థం కావాలి. ఇంకా తెల్లారితే తప్ప వాళ్ళకి అర్థం కాదు. సో ఇది కేటీ రామారావు బ్యాచ్ చేసినట్టు వ్యాఖ్యలు. నిన్న మిమ్మల్ని చవటలు విధవలు అనగలం, డిక్షనరీలు వెతికి మరి తిట్టగలం. మీవి విలువలేని రాజకీయాలు బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికల్ బంధం. కోదండరామ్ను మేము గౌరవించాం, కేటీఆర్ అరిస్టాప్పై జగ్గారెడ్డి ఫైర్ అయింది. డిక్షనరీలు వెతికి అందులో ఉన్నటువంటి పదాలు బూతులు ఏవైతుంటాయో అవన్నిటిని పట్టుకొచ్చి మిమ్మల్ని తిట్టగలం. తస్మాన్ జాగ్రత్త కేటీ రామారావు, హరీష్ రావు అని చెప్పేసి నిన్న జగ్గారెడ్డి అరుచుకున్నాడు. జగ్గారెడ్డి బరివాతెలు అయిపోయిండు. ఎమ్మెల్యే ఓడిపోయిండు. ఇప్పుడు ఏ పదవి లేదు. ఇక గిట్లన్నా తిరిగితేన్నా ఏమన్నా ముఖ్యమంత్రిని జాకీలు పెట్టి లేపుతున్నాడు. ఎట్లనోలాక ఏదో పదవి కొట్టాలని చెప్పేసి అయితే గోతికాడ నక్కలాక ఎదురు చూస్తున్న వ్యక్తి జగ్గారెడ్డి. అనుమానం లేదల్లా. త్వరలో ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో గట్టిగా పోరాడాలి. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకి ఇస్తే నష్టమే. దీన్ని ఉభయ సభలో ఖండించండి. ఎంపీలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పులి బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు పులి బయటకు వచ్చింది. మరి ఎప్పుడు బోర్లు వేస్తావు? గది తేటతెల్లని చేయిజా తెలంగాణ ప్రజలకు చెప్పు. ఎందుకంటే నువ్వు లండన్ వేదిక నుంచి చెప్పినావు, అట్లనే ఎల్బీ స్టేడియంలో చెప్పినావు పులి బయటికి వస్తే బరాబర్ లోపలేస్తా అన్నావు. వచ్చింది పులి బయటికి. ఎంపీలతో సమావేశమైండు కేసీఆర్. ఎప్పుడు లోపలేస్తావు చెప్పు. వేయకపోయినారు అనుకో ఇక మీరు కూడా ఉట్టి మాటలతోనే సరిపెట్టే ప్రభుత్వము సర్కారు అని చెప్పేసి భావించవలసి వస్తుంది. తెలంగాణ ప్రజలు జర్ర మీ గురించి ఆలోచన మొదలు పెట్టకన్నా ముందే మీరు చెప్పినటువంటి పని పూర్తి చేయండి. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను కదా చెంచల్గూడలో, చెర్లపల్లిలో కట్టించి కాందానిని, కలకుంట్ల కాందాన్ని మొత్తం అలా పెట్టి ఊచెలు లెక్కిస్తావు, చిప్పకుడు తినబెడతావు. ఎప్పుడు చేస్తావు? ఇది తెలంగాణ సమాజం కోరుతుంది. ఎప్పుడు చేస్తావో చెయ్యి. మాటలతోనే సరిపెడితేనంటే కుదరదు. మరి సో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉంది అని చెప్పేసి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. ఈ ప్రాజెక్టుల విషయానికి వస్తే కృష్ణా బోర్డుకు అప్పగిస్తేనంటే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది. ఉభయ సభల పార్లమెంటులా ఖచ్చితంగా మీరు పోరాడండి, గట్టిగా అడుగుండి అని చెప్పేసి నిన్న ఎంపీలతో జరిగినట్టు సమావేశం సందర్భంగా కేసీఆర్ చెప్పినట్టు ముచ్చేటట్లుంది. ఇక జ్ఞానవాపాసిలో శివలింగం వినాయకుడు ఏఎస్ఐ సర్వేలో బయటపడ్డాయి. ఇంగ్లీష్ మీడియాలో ఫోటోలు. జ్ఞానవాపిని హిందువులకు ఇవ్వం. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. అక్షరం పోయింది. హిందూ మహాసభ డిమాండ్. ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారు, అక్కడే దేవతలు విగ్రహాలు. తెలుగులో శాసనాలు ఉన్నాయి. ఏఎస్ఐ పేర్కొంది. న్యాయవాది జైన్ నివేదికపై మసీదు కమిటీ సందేహాలు. సో మొత్తం మీద అయితే జ్ఞానవాప్ అనేటువంటి మసీదులో మొత్తం ఆ తొవి చూస్తేనంటే మొత్తం హిందూ విగ్రహాలు ఉన్నాయట. అది ఐఎస్ఐ పేర్కొంది. ఏఎస్ఐ ఇండియన్ మొత్తం మీద అయితే ఈ భూమిని తవ్వి అందులో ఏమేమి ఉన్నాయని కనిపెట్టే సంస్థ. గా సంస్థ నిన్న కనిపెట్టింది శివుని విగ్రహం ఉందంట. తెలుగులో రాసినటువంటి లిపిలు ఉన్నాయంట. సో మొత్తం మీద అయితే
జ్ఞానవాపిలో శివలింగం వినాయకుడు బయటపడ్డటువంటి వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం. అది హిందువులకు అప్పగించాలని చెప్పేసి కేంద్ర మంత్రి డిమాండ్ చేసిండు, హిందూ మహాసభ కూడా డిమాండ్ చేసింది. అది అవుతుందా కదా చూడాలి. బీజేపీతో నితీష్ జట్టు కాషాయ పార్టీతో కలిసి రేపు కొత్త ప్రభుత్వం. బీహార్లో జోరందుకున్న ఊహాగానాలు. రాజ్భవన్ కార్యక్రమానికి తేజస్వి గైర్హాజరు. వదంతులపై స్పష్టతనివ్వాలని ఆర్జేడీ విజ్ఞప్తి. ఇండియాలోనే కొనసాగుతున్నాం జేడీయూ. సొంతంగా సర్కారు ఏర్పాటుపై లాలు కసరత్తు. స్పీకర్ తమ పార్టీ నేతే కావడంతో ధీమా అని చెప్పేసి. సో లాలు ప్రసాద్ యాదవ్ కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు, ఇట్లాంటి ఉద్దండులు. లాలు ప్రసాద్ యాదవ్ అంటే ఇప్పుడు ఏ పరిస్థితుల్లో మనకు తెలిసినటువంటిది. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే నితీష్ కుమార్ చాలా వ్యూహకర్త. నక్కజిత్తుల ఎత్తుల్లా ఊసరవెల్లి రాజకీయాలు చేసుట్లా చదరంగంలో ఎట్లాంటి రాజకీయ వ్యూహాల పదును పెట్టాలో అందవేసినటువంటి చెయ్యి నితీష్ కుమార్. ఎప్పుడు ఏ పార్టీలోకైనా జత కడతాడు, ఏ నిర్ణయం అన్నా తీసుకోగలుగుతాడు. ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొదట బీజేపీ పార్టీ ఏది తేజస్వి యాదవ్తో ఆర్జేడీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోయిండు. తర్వాత బీజేపీ పార్టీ జతగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన. ఆ మధ్యకాలంలో ఈయన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తే ఎంబడే ఆర్జేడీతో జట్టు కట్టి ఆర్జేడీతో కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీతో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇండియా కూటమిలో ఉండి ఇన్ని రకాల ఎజెండాలు ఉంటే ఏం రాజకీయం నాయన బీహార్లో. అంతులేని అక్రమ బద్దీకరణ, పెద్ద ఎత్తున జీవో 59 ఉల్లంఘనలు, వేల కోట్ల భూముల ఆక్రమణలు, ఎన్నికల సమయంలోనే రెగ్యులరైజేషన్. ఉమ్మడి రంగారెడ్డిలోనే అనేక ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ. అబ్దుల్లాపూర్ మెట్లో 1,00,000 గజాల భూమి క్రమబద్ధీకరణకు తహసీల్దార్ సంతకం. జిల్లా కలెక్టర్ జోక్యంతో నిలిచిన ప్రక్రియ. అక్రమాలను తవ్వితీస్తున్న కొత్త ప్రభుత్వం బాధ్యులపైన చర్యలకు రంగం సిద్ధం. జీవో 59, 58 ఉండే కదా. ఎవరైనా గట్లనే ఇండ్లు లేని వాళ్ళు జర కబ్జాలు పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉంటే అది క్రమబద్ధీకరణ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం గప్పట్లో జీవోలు ఇచ్చి క్రమబద్ధీకరణ ఇన్ని పైసలు కట్టుకొని చేసుకోరని చెప్తున్నారు. కానీ ఏం చేశారు ఎన్నికల టైంలో అంటే ఆ క్రమబద్ధీకరణ అలుసుగా తీసుకొని ఈ దాంతో సర్కారు భూములను మొత్తం చెరబట్టే కార్యక్రమం చేసినట్టు. వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను చెరబట్టినట్ట. ఒక తహసీల్దార్ 1,00,000 గజాల భూమిని, అంతే కదా, 1,00,000 గజాల భూమిని క్రమబద్ధీకరణ కోసము సంతకం చేసినట్టు ఎంత అవినీతి జరుగుతుందో చూడండి. సో మొత్తం మీద అయితే దాన్ని తొవ్వి తీసే కార్యక్రమం నడుస్తూ ఉందంట తెలంగాణలో. ఎంతమంది ఇందులో దొరుకుతో తెలియదు కానీ ఈ వార్త చూస్తుంటేనే భయం అనిపిస్తుంది. గింతగానం అవినీతి ఎట్లా చేసిర్రా నాయన అని చెప్పేసి. అంతులేని అక్రమ బద్ధీకరణ అట చూడుర్రి. టైటిల్ కూడా ఎట్లుంది చూడుర్రి. ఇక పట్టుకుంటారా లేదా? సామాన్యులు ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకుంటే దానికి క్రమబద్ధీకరించేందుకు వీలుగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 59 బడాబాబులు భూదండలకు వరంగా మారింది. ఈ జీవోను అడ్డుపెట్టుకొని వేల కోట్ల విలువ చేసే భూములను కొందరు వారి పేరు మీదకి మార్చుకున్నారు. అది కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరు అడావిడిలో ఉండగా, కోడ్ అమల్లో ఉండగా అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లతో ట్రాన్స్ఫర్ ముందే వాటిని ఆమోదింపజేసుకున్నారు. అప్పటి ప్రభుత్వంలో పెద్దలు అధికారులు కలిసి నగర శివారులో ఇలా పెద్ద ఎత్తున భూములకు కొల్లగొట్టినట్టు తాజాగా వెలుగులోకి వస్తుంది. జీవోలోని నిబంధనలని కూడా లెక్క చేయకుండా జరిపిన ఈ భూదందాలను కొత్త ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నది. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం చేసిందంట చూడుర్రి. అందరూ ఊరంతా ఊరాపత అయితే ఊసుగాల్లోనికి దోమలాపత అన్నట్టు అందరు ఎన్నికల అడావిడిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో అమాంతం పెద్దలంతా గద్దలుగా మారి భూముల మీద వాలి ఆ భూములను చెరబట్టిరంట చూడుర్రి. జీవో 59 పేరు మీద అక్రమంగా క్రమబద్ధీకరించుకున్నారట చూడుర్రి. సో రాష్ట్ర సర్కారు దీనిపైన ఎట్లాంటి చర్యలు ఉంటాయో చూడాలి మనం. మేళ్ల చెరువు సర్పంచ్ నుంచి 1,99,00,000 రికవరీ చేయండి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశం. సర్పంచ్ అవినీతిపై వార్డు సభ్యుల ఫిర్యాదు. అక్రమాలు జరిగినట్టు డిఎల్పిఓ నిర్ధారణ. అధికారుల సూచన మేరకి ఖర్చు అని చెప్పేసి సర్పంచ్ సూర్యాపేటలో జరిగిందంట 2 కోట్ల అవినీతి. మోదీ బేష్ జాతి వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేలా ఆయనను ఎవరు ఒత్తిడి చేయలేదు. భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానం, ఆ దేశంపై మనం ఆధారపడవచ్చు. మేక్ ఇన్ ఇండియా గొప్ప నినాదం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల వర్షం కురిపించాడు ప్రధాని నరేంద్ర మోడీ మీద. నరేంద్ర మోడీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఏ రకమైనటువంటి స్పందన వస్తుందో ఒక్క
వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడి మాటలోనే మనం చూడుర్రి. భారతదేశము స్వతంత్రంగా విదేశీ విధానం పైన నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరి మీద ఆధారపడరు. రష్యా ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని నమ్మొచ్చు, భారతదేశం చాలా మిత్రదేశం. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి సాక్ష్యం. మనం నమ్మాల్సింది ఆ ఒక్క దేశం అని చెప్పేసి నిన్న రష్యా అధ్యక్షుడు చెప్తున్నారంటే చాలా గ్రేట్. అది అట్లా ఉంటే ఇక తెలంగాణ హక్కులకు మనమే రక్ష. నాడైనా నేడైనా పోరాడాల్సింది బీఆర్ఎస్. నీళ్లు నిధుల్లో హక్కుల కోసం గలం విప్పండి. మన రైతులకు అన్యాయం జరగనీయొద్దు. పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా పోరాడాలి. బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. సో తెలంగాణ హక్కులకు మనమే రక్షణ అంట చూడు. శ్రీరామ రక్షలు మీ అంతటి శ్రీరామ రక్ష ఇంకొకరు ఉండరు. ఇక 59 జీవో క్రమబద్ధీకరణ పేరు మీద తీసుకొచ్చిన జీవో వల్ల మొత్తం చెరబట్టిరట. మరి దాని గురించి కూడా చర్చ చేస్తే బాగుండుగా. కేసీఆర్ గారు భూములను రాబందులకి చెరబట్టిరంట. మరి అంతరక్షకులా మీరు? తెలంగాణ కోసం రక్షకులు కాదు, రాక్షసులు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణకు రక్షకులు కాదు, రాక్షసులు. భూములను చెరబట్టిర్రు, చెరువులను చెరబట్టిర్రు, తర్వాత అవినీతి చేసిర్రు, అక్రమాలు చేసిర్రు, ప్రాజెక్టుల మీద పేరు మీద లూటీ చేసిర్రు, ధరణి తీసుకొచ్చి దగా చేసిర్రు, సంక్షేమ పథకాల పేరు మీద ప్రజల నడ్డి వేసిర్రు. పేరేమో గొప్ప, ఊరేమో దిబ్బ అన్నట్టు పథకాలు పేరుకు మాత్రమే గొప్ప కనిపించినాయి తప్పిస్తే వాస్తవ రూపంలో అమల్లో ఎక్కడ కనిపించలే. దాని మీద కూడా జర సోయి పెట్టురి. కేసీఆర్ నిన్న బయటకు వచ్చింది, పులి బయటకు వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలు. తెలంగాణ హక్కులకు మనమే రక్ష. దండం పెట్టాలేరా నాయన వీళ్ళకి. నాడైనా నేడైనా పోరాడాల్సింది బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ని పోరాడాల్సింది దేశ రక్షణ కోసం, జాతీయ రాజకీయాల కోసం, ప్రపంచంలోనే దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి మీరు కొట్టాడాల్సింది దానికోసం, తెలంగాణ కోసం కాదు. తెలంగాణ పని కథం పట్టించిర్రు మీరు. తెలంగాణ కోసం కానే కాదు. ఇక పరాక్రమణ ప్రదర్శన ఇది చూడు. మీరు చూడురి పత్రికల ఎంత బటేవై పత్రిక, ఎంత దరిద్రమైన పత్రిక అంటే తెలంగాణ శకటాన్ని ఢిల్లీ నడి వీధుల్లో నడుచుకుంటూ అవుతుంటే తిప్పుతూ ఉంటే దాని మీద చాకలి ఐలమ్మ, కొమరం భీం, రామ్జీ గోండు లాంటి వాళ్ళు అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాట అవన్నీ ఎక్కడ వేసుకొచ్చిన శకటం ఫోటో చూడరి. ఇంత బట్టెవై పత్రిక తెలంగాణ కోసం పనిచేస్తుందా? ఎట్లా నమ్ముతారు ఎప్పుడు కేసీఆర్ మాటల్ని? ఈ పత్రికను ఉందా ఏడనా? దరిద్రపు పత్రిక అనకపోతే ఏమనాలి దీన్ని? గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కర్తవ్య పరిష్కారం మీరు సైనిక కవాతు ఆకట్టుకున్నది. నారీ మండల వ్యక్తి తప్పిస్తే ఏ పత్రికలా నాకు ఇట్లా రాసుకొస్తారా? వీళ్ళు తెలంగాణ కోసం కొట్లాడే పోటు మనగల్లా యాక్ట్ అని ఉమ్మించిన కూడా సిగ్గురాది పత్రిక నడిపేటోనికి. మంత్రుల భాషను ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే కాంగ్రెస్ నేతల నోటి దురుసు. హామీలపై అడిగితే ప్రభుత్వ పెద్దలకు అసహనం ఎందుకు? ఈ 6 గ్యారెంటీల్లో 13 హామీలను కోర్టుకు ముందే అమలు చేయాలి. లేకపోతే హామీలను ఎగవేసినట్టే మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్కు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని. సో మొత్తం మీద అయితే ఓ ఎంపీలతోన కూర్చునబెట్టి ఈ సార్ అయితే మాట్లాడిండు, పులి అయితే బయటికి వచ్చింది. మరి పులిని పట్టుకొని లోపలేస్తాడా లేదా చూడాలి. 6 గ్యారెంటీల అమలు 100 రోజులు. ఆ దిశ కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమన్యాయం. టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ. గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్ తమిళసై రేవంత్ రెడ్డి, తమిళసై ఇద్దరు కూడా గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు కదా. మరి అసలు ఫోటో ఉందా? గింత అవసరం ఆయా గీ ఫోటో? వీళ్ళు తెలంగాణ కోసం పనిచేస్తారట. దొర అహంకారం ఎట్లుందో చూడు. పత్రికల మొత్తం బట్టబయలవుతుంది. రాడార్తో మూసికి మరణ శాసనమే, లో ఫ్రీక్వెన్సీ విధానమే కాలం చెల్లిన సాంకేతికత. రక్షణ శాఖ కొత్త టెక్నాలజీ వాడుకోవచ్చు కదా. ప్రజలు చైతన్యం కావాలి, భవిష్యత్తును కాపాడుకోవాలి. పర్యావరణవేత్త ప్రొఫెసర్ డాక్టర్ కె పురుషోత్తమరెడ్డి చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఇక్కడ పెట్టారు. సో వికారాబాద్ జిల్లాల నావీ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రిని కలిసిరు కదా. ఇక దానికి బట్టి ఇక రోజు ఇంత పెద్దగా రాసుకొస్తున్నారు. పంటలకు అందని జలం నెర్రలిచ్చిన పొలం అందలేదంటే
ఇప్పుడు పంటలకు జలం అందలేదంటే కారకులు ఎవరు? జర చెప్పురి. పంటలకు నీళ్ళు అందలేమంటే కాళేశ్వరం గంత 1,00,000 కోట్ల రూపాయలు పెట్టిరు, సీతారామ ప్రాజెక్ట్ ఉంది, పాలమూరు ఎత్తిపోతల ఉంది, చెప్పుకుంటూ పోతే మస్తు ప్రాజెక్ట్ కట్టిరుగా. నీళ్ళు అంతలేమంటే ఎవరి పాపం అన్నట్టు? ఇంకా ఇలా దరిద్రపు గుట్టోళ్ళకి అర్థమైతే లేదు. నీళ్ళు అంతలేమంటే ప్రాజెక్టు సక్క కట్టలేనట్టే కదా. సర్కార్ తప్పిదం ఉండదు కదా. ఇప్పుడు గత ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టులలో నీళ్లుంటే ఈరోజు ఈ ప్రభుత్వం నీళ్ళు ఇస్తలేదా? కావాల్సుకొని రైతులు నష్టపోవాలి, రైతులు ఆగం కావాలి, రైతులు చచ్చిపోవాలనుకుంటుందా? దరిద్ర కొట్టు వార్త. ఈ కాలేజీల కానాచి దేశంలో 2వ స్థానంలో తెలంగాణ ఉన్నత విద్యలో ఎస్సీ ఎస్టీల హవా. ఇక బీజేపీతో టచ్లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బీహార్లో రాజకీయ దుమారం, మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో చేతులు కలిపిన జేడీయూ. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రేపు మళ్లీ ప్రమాణం. డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత సుశీల్ మోదీకి ఛాన్స్. ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో లాలూ యాదవ్. జితన్ రామ్ మంజు పార్టీకి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేశారట. సో బీహార్లో రాజకీయాలు అయితే వేడెక్కిన వార్త ఇక్కడ చూడవచ్చు. ఇక సోషల్ మీడియా హానికరం, పొగాకు గన్ కల్చర్లో ప్రమాదకరం ప్రకటించిన న్యూయార్క్ నగరం. సామాజిక మాధ్యమాల వాడకంపై మార్గదర్శకాలు. సోషల్ మీడియా అనేది వాడుకున్నంత మంచికి వాడుకోవచ్చు, చెడుకు ఏది ఏ రంగం మంచికి వాడుకుంటే మంచి, చెడుకు వాడుకుంటే చెడు ఉంటుంది. గంతే, అంతకు మించి ఏముండదు. ఇళ్లకు దెబ్బ పడ్డది కదా, గట్టి గువ్వు అనే విధంగా దెబ్బ పడ్డది మొన్న ఎన్నికలలో. ఈ దాంతో నా సోషల్ మీడియాని ఆడిపోసుకునే కార్యక్రమం చేస్తున్నారు. పెచ్చిలెత్తున నిరుద్యోగం అంట. మరి ఏం బికిరు? 10 ఏళ్ళ అధికారం నుండి ఉద్యోగాలు ఇవ్వకుండా. కబ్జాకాండ సామాన్యుడిపై బండ. 20 ఏండ్ల కిందట జీపీ పర్మిషన్తో ప్రభుత్వ భూమి కేసరు. 100 గజాల 20 లక్షల చొప్పున అమ్ముతున్న అక్రమార్కులు. తక్కువ ధరకు వస్తున్నాయంటూ కొనుగోలు చేస్తున్న ప్రజలు స్థానిక ఫిర్యాదు కబ్జాల పర్వం వెలుగులోకి. విచారణ జరిపి అక్రమాలు నిజమైన నిర్ధారించిన తహసీల్దార్ కూల్చివేతలకు బలగాలతో రక్షణ ఇవ్వాలంటూ పోలీసులకు లేఖ. బాలాపూర్లోని కుర్మగూడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం. కబ్జాకాండ సామాన్యుడిపై 20 ఏళ్ల క్రితం చేసిన కబ్జా బయటకు వచ్చిందంట, కానీ ఈ పొద్దు జరుగుతున్న కబ్జాల పర్వాంతం గురించి బయటకు చెప్పారు. జియో 59 వల్ల కబ్జా పెట్టిరంట, క్రమబద్ధీకరణ చేసుకున్నారంట. గాసంగా చెప్పురా నాయన అంటే 20 ఏళ్ల కింద చచ్చిపోయిన పాత సంగతులు అన్ని తీసుకొచ్చి ముందర పెడుతున్నారు. పాత చింతకాయల పచ్చడి కొత్త కుండలేసి తినబెట్టే కార్యక్రమం నడుస్తుంది. ఈ ఉండాల్సిన పత్రిక నాయన. గిందుకే తెలంగాణ ప్రజలు బండకేసి కొడుతారంటే మళ్ళా సౌండ్ కూడా రాకుండా అయిపోయింది. ఇంత దరిద్రమైనటువంటి పత్రిక. సో ఇవి ప్రధానంగా నమస్తే తెలంగాణ పత్రికలు ఉన్నటువంటి వార్తలు. మిత్రులారా, ఇవి ఈరోజు దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు. తప్పకుండా మీరు నేత పలుకు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సోషల్ మీడియాలో షేర్ చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నేత పలుకు న్యూస్ ఛానల్ మీది, మనది, మనందరిది, మన గొంతుకగా సోషల్ మీడియా వేదిక చేస్తున్న ప్రయత్నం మీరే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.